రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకు అర్థమే లేకుండా పోతోంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కష్టపడి పనిచేసుకుంటున్న ఓ డెలివరీ బాయ్పై రామ్గోపాల్పేట ఎస్హెచ్ఓ బి సురేష్ కుమార్ విచక్షణారహితంగా వ్యవహరించారు. ఎటువంటి తప్పు చేయకపోయినా నడి రోడ్డుపై డెలివరీ బాయ్ చెంప చెడుమనిపించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ పరిధిలోని రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిమితుల్లో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విధుల్లో భాగంగా అర్ధరాత్రి ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తున్న యువకుడిని అడ్డుకున్న ఎస్హెచ్ఓ సురేష్ కుమార్ ఎటువంటి విచారణ లేకుండానే దారికి దిగారు. బాధితుడు తన పని గురించి వివరించే ప్రయత్నం చేసినా వినకుండా దౌర్జన్యం చేశారు. ఒక సామాన్య కార్మికుడిపై ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి ఇలా చేయి చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆకలి తీర్చేందుకు శ్రమిస్తున్న డెలివరీ బాయ్ పట్ల ఇంతటి క్రూరతమా అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా విస్మయానికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా డెలివరీ బాయ్స్ యూనియన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విధుల్లో ఉండి సామాన్యులపై దౌర్జన్యం చేసిన ఎస్హెచ్ఓ సురేష్ కుమార్ పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు తీరు మారకపోతే సామాన్యులకు రక్షణ ఎక్కడదని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై హోంశాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.